ప్రజెంట్ మనం వచ్చేసి 9 days కాశీ యాత్ర ట్రిప్లో డే 4 మనమైతే బీహార్కి అయితే వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ సిరిసిల్ల 09. 9 days కాశీ యాత్రలో డే 4. ప్రజెంట్ అయితే మనం వచ్చేసి బీహార్లో ఉన్నాం. బీహార్లో ఉన్న గయాలో ఒక టెంపుల్ ఉంది, అదే విష్ణుపాదం. ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చాము. కనిపిస్తుంది వెనకాల, ఇదే మన ఫస్ట్ టెంపుల్ డే 4లో. కూడా మన కాశీ లాగానే ఎలా అయితే మనం పిండాలు పెడతామో ఇక్కడ కూడా పిండాలు పెడతారు. టెంపుల్ విగ్రహాలు అయితే ఏముండవు, ఓన్లీ విష్ణుమూర్తి పాదాలు అయితే ఉంటుంది అక్కడే. మరియు ఇంకా పిండాలు అయితే పెడతారు. కాశీలోన గయాలోన మన నానార్ పేరు సంథింగ్ ఇట్లా అంటారు కదా, మనం పిండాలు పెడతాం చూసారా, మనము పెద్దవాళ్ళు పెట్టినప్పుడు అంటారు చూసాం, ఇదే గయ. 2 గయాలు ఉంటాయి, ఒక గయ అయితే ఇది. సక్సెస్ఫుల్గా మన బీహార్ అయితే ఫస్ట్ టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది, కార్యక్రమం కూడా అయిపోయింది. లోపల సెకండ్ టెంపుల్కి వెళ్తాం. సెకండ్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ లోపల, మంగళ గౌరీ టెంపుల్ లోపల, ఇది శక్తిపీఠం. అమ్మవారి దర్శనం అయిపోయినాక ఒక ప్రదక్షిణ కంపల్సరీ చేయాలంట. కాళిక మాత ఈమోరు. సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకున్న తర్వాత మనల్ని ఒక ప్రదక్షిణ చేయమని, అదే ప్రదక్షిణ అయితే చేస్తున్నాం ఇప్పుడు. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. నా వెనకాల ఉన్నారు కదా, ఇదే అమ్మవారి టెంపుల్. చిన్న ఉంది టెంపుల్ అయితే. ఇది 16th శక్తిపీఠం అన్నమాట. అమ్మవారి పడ్డ ప్లేస్ ఏమో బీహార్. మనకు 18 శక్తిపీఠాలలో మనం చూసింది అయితే ఇప్పుడు 16th శక్తిపీఠము. ఒక్కొక్క శక్తిపీఠానికి ఒక్కొక్క అమ్మవారి పార్ట్ పడుతుంది. ఇక్కడైతే రొమ్ములు అంటే బ్రస్ట్ పార్ట్ అనమాట, ఇక్కడ అమ్మవారిది పడ్డది. మనం నెక్స్ట్ టెంపుల్కి వెళ్తాం. మన శక్తిపీఠం దర్శనం అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే మనం సీతాకుండకి అయితే వచ్చేసినాం. నా వెనకాల ఉంది కదా, ఇదే మన స్టార్టింగ్. సీతాకుండ్ మీదికి వెళ్ళాలి వచ్చి నాకు తెలిసి. ఇదే సీతాకుండ్ మెయిన్ టెంపుల్. వీడియో తీద్దాను కానీ అట్లా తీస్తున్నా. ఇదే సీతాకుండ్ మెయిన్ టెంపుల్. వీడియో తీయగానే కానీ అట్లా దూరం ముందు తీసేస్తున్నా. సో గాయస్, నా అయితే ఈరోజు 3 దర్శనమ్స్ అయితే అయిపోయినాయి. గయా ఒకటి, మన సీతాకుండ్ ఒకటి, ఇంకోటి శక్తిపీఠం అయిపోయింది. అసలు వారణాసి నుంచి గయాకి ఎక్కడ రావాలి, ఎక్కడ ఉండాలి, ఎలా రావాలి, ఇంకా అసలు ఏమేమి మనకు అవైలబుల్ ఉన్నాయి చెప్తా, ఒకసారి వినండి. షార్ట్ కట్లో చెప్తా మీకు. ఒకవేళ వారణాసి నుంచి గయాకి రావాలంటే బస్సు అయినా లేదా ట్యాక్సీ అయినా తీసుకోండి. నాకు తెలిసి ట్యాక్సీ బెస్ట్ అనుకుంటా. నేను చాలా ఇబ్బంది పడ్డా బస్సులో వచ్చి. మీరు బస్సులో వచ్చేది ఉంటే మాత్రం బస్ స్టాండ్ దిగ్గానే ఈ పేరు చెప్పండి, శ్రీ మురుగన్ తమిళ్ సంఘం, శ్రీ మురుగన్ తమిళ్ సంఘం అని చెప్తే తీసుకొస్తారు. ఇది తీసుకొచ్చినాక నేను చెప్పిన ఈ 3 టెంపుల్స్ చూపించిన 3 టెంపుల్స్ అయితే తీసుకెళ్తారు. ఇవే ఆటోస్. మీరు ఉన్న గ్రూప్ని బట్టి మాడుకోవచ్చు. లేదా ఒకవేళ మీరు ట్యాక్సీలో రావాలనుకుంటే వారణాసి నుంచి ట్యాక్సీ తీసుకొచ్చుకొని నేను చెప్పిన టెంపుల్స్కి వాళ్ళకి చెప్పండి, వాళ్ళే ఈజీగా తీసుకెళ్తారు. లేదు ట్యాక్సీ దొరకలేదు అనుకుంటే అక్కడ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ గయాల దిగండి. బస్ స్టాండ్ వారణాసి నుంచి బస్ అన్న, ట్రైను, లేకపోతే ట్యాక్సీ 3 అవైలబుల్ ఉంటాయి మనకు గయా రానికి, బీహార్ రానికి. మనం బీహార్ రావాలనుకుంటే నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ అయితే ట్యాక్సీ. ఎందుకంటే ఇక్కడ బస్సెస్ కరెక్ట్ లేవు, ఆటోస్ కూడా కరెక్ట్ లేవు. ఒకటి అంటున్నారు అడ్రస్. రండి, మీరు ఒకవేళ బస్సు రావాలనుకుంటే మాత్రం అక్కడ కాశీలో బస్సు ఎక్కి గయాల దిగి ఈ సంఘం పేరు చెప్తే ఇక్కడ తీసుకొస్తారు మిమ్మల్ని. తీసుకొచ్చినాక నేను చెప్పిన టెంపుల్స్ వాళ్ళకి చెప్తే ఈ ఆటోస్లో మిమ్మల్ని తీసుకెళ్తారు. మీరు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మనం బుద్ధగా ఎలాగలుగుతాం, మన లాస్ట్ టెంపుల్. ఇక తర్వాత మనం వారణాసి వెళ్ళిపోతాం. ఇదే ఆ శ్రీ మురుగన్ తమిళ్ సంఘం. గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చినాక మన తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ అన్ని భాషలు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి అన్ని భాషలు వచ్చి ఏంటో దిప్పుతారు మిమ్మల్ని. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన 9 days ఆఫ్ కాశీ యాత్ర లాస్ట్ టెంపుల్. మొబైల్స్ అయితే లోపలికి అలవలేదు, అందుకని బయటకి అయితే చూపిస్తుంది. చూడండి ఒకసారి. సో ఇదే మన బుద్ధగయ టెంపుల్. దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ చాలా బాగుంది, కంపల్సరీ విజిట్ చేయాలి ఒకవేళ గయాకి వస్తే. ఇదే మన కాశీ యాత్రలో 9 days కాశీ యాత్ర. ఇదే మన డే 4. 9 days కాశీ యాత్ర డే 4 లాస్ట్ టెంపుల్. టెంపుల్ అయితే ఎందుకంటే అసలు చైనాకి వచ్చినామా, నేపాల్కి వచ్చినామా, ఇండియాలో ఉన్నామా అని అర్థం కాదు. అంత మంచి ఉంటుంది టెంపుల్.